అక్కడ ఉన్నది ఎవరు? డాక్టర్ పొంగూరు నారాయణ. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా, రాజధాని సిఆర్డీఏ మంత్రిగా విశిష్టమైన సేవలందించి రాత్రనక పగలనక ఎండనక వాననక ఆయన చేసిన కృషి ఎక్కడైతే ఆగిందో ఆగిన చోట నుంచి జెట్ స్పీడ్తో 6 నెలల్లో కొన్ని అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి నివాసయోగ్యం చేయాలని రాత్రనక పగలనక కంకణబద్ధుడై ఉన్నాడు. విశేషమేంటో తెలుసునా? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము చేయకముందే ఫలితాలు రాగానే ప్రభుత్వ అధికారులు మేల్కొని చీకట్లో మగ్గిపోతున్న అమరావతిని, అప్పటికే అంతకుముందే ఎల్ఈడి లైట్లున్న వాటిని ఉద్దేశపూర్వకముగా ఎల్ఈడి లైట్లు ఆఫ్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణం చేసేటప్పుడు పరదాలు కట్టుకున్న ప్రయాణం చేశాడు. పిచ్చి మొక్కలు మొలిచినాయి. 4వ తారీఖున జూన్న ఫలితాలు వస్తే 2 రోజుల్లోనే 300 జేసీబీలను ప్రవేశపెట్టి ప్రభుత్వ అధికారులు, సిఆర్డీ అధికారులు పిచ్చి మొక్కలన్నీ కూడా కొట్టేసి రోడ్లను శుభ్రం చేసి ఎల్ఈడి లైట్లను వెలిగిస్తుంటే ఆశ్చర్యపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కనుక నారాయణ ఆయనకున్న ఆలోచన విధానం, తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఎల్ఎన్టీ, ఎన్సిసి, పల్లంజీ, మెగా ఇలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలు ఇప్పటికే రంగంలో దిగినాయి. అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూల్చివేతల ముఖ్యమంత్రి, ఆయన రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు. ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రం వెనక్కి నడిచింది. చివరికి దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో ప్రభుత్వము టెండర్లు వేస్తే టెండర్లు పాల్గొనడానికి కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ రోజున కాంట్రాక్టర్లందరూ కూడా ఆసక్తితో చంద్రబాబు నాయుడు ఉంటే మాకు సకాలంలో బిల్లుల చెల్లింపు న్యాయంగా ధర్మంగా జరుగుతుందనే విశ్వాసంతో పనులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి దాదాపు 10 లక్షల మంది ఇప్పటికి రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ప్రకటించగానే జూన్ 4నే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. పొట్ట చేతి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకు తెరువు లేక డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కృత్రిమంగా సృష్టించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక మంది పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 50 లక్షల మంది తిరిగి వాళ్ళు కుటుంబంతో కలిసి నివసించే భాగ్యం కలిగింది. అప్పటి వరకు భార్యా పిల్లలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ నుంచి పొట్ట చేతిన పట్టుకుని బతుకు తెరువు కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లాంటి నగరాలకు వెళ్ళిన అనేక మంది తిరుగు ప్రయాణం చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ స్థానాల్లో ఉండటం అనేది ఒక విశేషం. ఈరోజు అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెడితే అది బంగారమే. మరో 2 సంవత్సరాల కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు తలపెట్టిన 35 అంతస్తుల పరిపాలనా కేంద్రం సెక్రటేరియట్, అది 2 సంవత్సరాలలో పూర్తి చేసి ప్రపంచ చరిత్రలోకి, ప్రపంచ పటంలోకి అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ చాలామంది అనుకుంటున్నారు
వీళ్ళు ముగ్గురు కలిశారు, విభిన్న ఆలోచనలతో ముగ్గురు కలిశారు. సిద్ధాంతాలు వేరు, జెండాలు వేరు, అజెండాలు వేరు. వీళ్ళ యొక్క స్నేహము, వీళ్ళ యొక్క బంధము తాత్కాలికం అనుకుంటున్నారు. అయితే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ముగ్గురు కూడా తెలుసుకున్నది ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే తప్పదు దుఃఖం అన్నట్టు. ఒక్క విషయం, 2019లో చంద్రబాబు నాయుడు ఆ ప్రత్యేక హోదా అనే ట్రాప్లో, జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో పడి బీజేపీకి దూరం అవటం, జనసేనతో పొత్తు లేకపోవటం వల్ల ఆనాడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నంతకాలం, భూమి ఆకాశాలు ఉన్నంతకాలం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి ప్రయాణం చేస్తే, కలిసి పోటీ చేస్తే అసలు ప్రతిపక్షమే ఉండదు. మరో 2 సంవత్సరాల కాల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొత్తం మూకుమ్మడిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం మూకుమ్మడిగా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది. వాళ్ళు ఒక ఫార్ములా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అధికారంలోకి రావటం ద్వారా లభించిన నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం పార్టీకి 60%, జనసేనకు 25%, బీజేపీకి 15% దామాషాలో అధికారాన్ని, నామినేటెడ్ పదవులను, స్థానిక సంస్థ ఎన్నికల్లో పదవులను కూడా పంపిణీ చేసుకునే ఆలోచనలో ఉండటం అనేది ఒక విశేషం. అమరావతి అనేది ఒక చారిత్రాత్మకమైన నగరంగా, ఒక రైల్వే జంక్షన్గా, ఒక విద్యా కేంద్రంగా, హాస్పిటళ్లకు నిలయంగా, వ్యాపార కేంద్రంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ను అభివృద్ధి చేయటం ద్వారా హైదరాబాద్ నగరంలో వచ్చే పన్నులతో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 33 జిల్లాలను పోషిస్తున్నది హైదరాబాద్ నగరం. అదేవిధంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయటం ద్వారా సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయపు వనరులు రాజధాని ద్వారా రావటము, ఆ 1,00,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టరు. దీన్ని వెనుకబడిన రాయలసీమ, వెనుకబడిన ఉత్తరాంధ్ర ఆ ప్రాంతాలకు ఈ అమరావతిలో వచ్చే పన్నుల ఆదాయాన్ని పంపిణీ చేయటం ద్వారా ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని ఒక సంపన్న నగరంగా, ఆదాయ వనరుగా మార్చారో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికంటే రెట్టింపు వేగంతో అమరావతిని అభివృద్ధి చేసి ఢిల్లీ నగరాన్ని తలదన్నేలా చేస్తామనే మాటను నిజం చేయాలనే సంకల్పంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు సాగుతున్నది.